ఒక దళిత మహిళా మంత్రిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు సరికాదని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ అన్నారు. ఆయన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, ఆర్డీఓ అరుణ కుమార్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనితపై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఒక మహిళ హోమ్ మినిస్టర్ని అమర్నాథ్ అనేటటువంటి ఒక మాజీ మంత్రి గారు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఒకసారి అడుగుతున్నా. ఇది మీరందరూ కూడా చర్చ పెట్టాలా. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు పౌరులు పూసుకోకూడదు, మొక్కలకి పూసుకుంటే తప్ప ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదా? ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కేంద్రంలో మహిళా రిజర్వేషన్ వచ్చిన కాకపోయినా రాష్ట్రంలో ఖచ్చితంగా మహిళలకి 32% రిజర్వేషన్ మగాడు నారా లోకేష్ బాబు. అలాగే త్వరలో కూడా కేంద్రంలో కూడా మహిళలకు పాల్గొనేటువంటి పరిస్థితులు వచ్చింది. మోడీ గారి నాయకత్వంలో త్వరలో కూడా అది కూడా పూర్తవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా మహిళలకి ఈ రోజు ప్రాధాన్యత ఇస్తుంటే అప్పుడు నందమూరి తారక రామారావు ఆ రోజే మహిళలకి ఆస్తిలో సమానకు ఇస్తానని పెద్ద మనిషి ఆ పార్టీలో ఉంటే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? మహిళ మొహానికి పౌరులు పూసుకుంటేనే దేశకరంగా మాట్లాడుతున్నారంటే మీకు అంత బరువు ఎక్కడికని చెప్పి నేను తెలియజేస్తున్నా. అది కూడా మా పార్టీ వాళ్ళు మొదల వల్లే మీరు అంత బరువు పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గవర్నమెంట్ లో మహిళల దూరం వస్తే మా లోకేష్ బాబు గారు పవన్ ఒప్పుకోరని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. చెప్పడాలని చెప్పి కూడా మరొకసారి హెచ్చరిస్తున్నా అమర్నాథ్ గారికి. అది మంచి పద్ధతి కాదు. జాగ్రత్త. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా? మీ అమ్మ ఆడాం కదా, నీ బిడ్డ ఆడాం కదా, నీ భార్య ఆడాం కదా, వాళ్ళు ఆడవాళ్ళు కదా చెప్పండి. వాళ్ళు ఏం పౌడర్ పూసుకోరా? మహిళలు పౌడర్ పూసుకుని చేసిన ప్రకారం ఆడవాళ్ళ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి అమర్నాథ్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం మాట్లాడే బూతులు, వాళ్ళు మాట్లాడే బూతులు, మనం మాట్లాడితే మన నాయకుడు నోటీస్ ఇచ్చి మనం సస్పెండ్ చేస్తారు పార్టీ నుంచి. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నాయకులు వాళ్ళ కూలమాలు వేసి బిర్యానీ పెట్టి పార్టీ ఇచ్చి వాళ్ళు సత్కరిస్తారు. మన నాయకుడికి ఆ నాయకుడికి తేడా అదేని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని ఖచ్చితంగా ప్రజల్లో చెప్పాల్సినటువంటి పరిస్థితి మన అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే సరుకు గురించి చెప్పాడు వెంకటేష్. ఎందుకంటే గతంలో వెస్ట్ బెంగాల్లో దాదాపు 45 లక్షల ఓట్లు పోయినాయి. దానివల్ల గవర్నమెంటే ప్రారంభమైపోయింది. కాబట్టి ఈరోజు అంత తేలిక తమాషా విషయం కాదు. మనం ఏదో గెలుచున్నాం, అధికారంలో ఉన్నాం, మనం ఏమి చెప్పినా జరిగిపోతుంది అనుకోవడం మన భ్రమ. ఏదైనా సరే పీడించి మేలంచాలా. చిన్న పామునైనా పెద్ద కరంలో కొడితేనే వస్తుంది, లేకపోతే తేలిగా సత్య పరిస్థితి కాదు. కాబట్టి మనం మళ్ళీ గెలవాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈసారిలో బిఎల్ఏల పాత్ర చాలా ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకటేష్ చెప్పాడు, ఇంతకుముందు ప్రభావం మొత్తం పూర్తి మనకు ఇచ్చేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రభావాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత బిఎల్ ఉంది. వాళ్ళకి అలా కోఆపరేట్ చేసిన బాధ్యత బిఎల్ లేదని కూడా మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా. నేను ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ అందరితో మాట్లాడా. సార్ మీరు అప్లికేషన్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ఫిలప్ చేసి ఇంకా తేలిగ్గా ఏదో ఒకటి చెప్తారు, ఫోటో చేస్తారు, మళ్ళీ రేపిస్తాను కాకుండా ఖచ్చితంగా ఫిలప్ చేసే బాధ్యత కూడా మీ బిఎల్ పెట్టడం అనేది కూడా మా ఆర్డీఓ గారు